'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీని కూనీ చేద్దామని అనుకునే వారికి ఇదే మా హెచ్చరిక అంటూ విరుచుకుపడ్డారు నటి విజయశాంతి. తప్పుడు ప్రచారం చేసేవారు పద్ధతి మార్చుకోపోతే అసలు ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. కొంతమంది కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నది రాములమ్మ చెప్తున్న మాట. బావున్న సినిమాను బాలేదనే ప్రచారం చేయటమేమిటని నిలదీశారు విజయశాంతి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా నచ్చకపోతే చూడడం మానేయండి, నిశ్శబ్దంగా ఉండండి అంటూ హితవు పలికారు. నచ్చలేదని చెప్పి మొత్తం సినిమాను చంపేద్దామని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు నచ్చిన సినిమాలను బాగాలేదని ప్రచారం చేసి పైచాచిక ఆనందం పొందటమే అంటున్నారు. మంచి సినిమాలను చంపే హక్కు ఎవరికీ లేదు. చీప్ పనులు మానుకోవాలని సూచించారు విజయశాంతి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో నెగటివ్ రివ్యూల మీద విరుచుకుపడ్డారు విజయశాంతి. ఈమె మాటలు వైరల్ కావడంతో రీసెంట్ గా సూర్యదేవర నాగవంశి చెప్పిన మాటలను కూడా గుర్తు చేసుకున్నారు జనాలు. మన మీద బతుకుతూ మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు, ఎందుకింత సాడిజం అంటూ నాగవంశి చేసిన కామెంట్ల మీద కూడా ఇప్పుడు డిస్కషన్ షురువైంది. రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు రివ్యూవర్లు గురించి మాట్లాడారు నాగవంశి. పని గట్టుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు తన సినిమాలను బ్యాన్ చేయమని రివ్యూలు రాయొద్దని, తన సినిమా కంటెంట్ ని ఆపేయమని కూడా సవాలు విసిరారు నాగవంశి. విజయశాంతి నాగవంశి మాత్రమే కాదు, మన దగ్గర రివ్యూవర్ల మీద అడపాదడపా స్పందిస్తున్నారు. తమిళనాడులో నిర్మాతల మండలి సోషల్ మీడియా కమిటీ చేయడానికి ప్రయత్నించింది. కంగువ సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చినప్పుడు జ్యోతిక చేసిన కామెంట్లు కూడా అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి. సినిమాలు చూడటం చేతకాని వారు రివ్యూలు ఇస్తారని అప్పట్లో గట్టిగా ఫైర్ అయ్యారు జ్యోతిక.